సో ఇప్పుడు మనకు ఆయాసం రావాలంటే ద రీజన్స్ క్యాన్ బి బ్రాడ్లీ 2 అండి. ఒకటి మీ లంగ్ రిలేటెడ్ ప్రాబ్లం, లేదంటే మీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం. ఇప్పుడు మీ ఇది హార్ట్ అండ్ లంగ్ రెండు ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు మీకు హార్ట్ లో ఇబ్బంది వస్తే ఆటోమేటిక్గా మీ లంగ్స్ లో నీరు పెరుగుతుంది. ఆ కండిషన్ పేరు పల్మనరీ ఎడిమా. అట్లా మీకు నీరు వస్తే ఆటోమేటిక్గా మీ లంగ్ కెపాసిటీ తగ్గుతుంది. సో మీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుంది. మీరు కొంచెం నడిస్తే కూడా మీకు ఆయాసం వస్తుంది. సెకండ్, ఇప్పుడు మీకు లంగ్ల ప్రాబ్లం వస్తే కూడా మీ హార్ట్ మీద ఎఫెక్ట్ వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీకు ILD ప్రాబ్లం ఉంది, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. ఇప్పుడు ఆ ప్రాబ్లం వస్తే మీ లంగ్స్ సైజ్ తగ్గితే ఆటోమేటిక్గా మీ రతనాల మీద ప్రెషర్ పెరుగుతుంది. అట్లా మీ రతనాల మీద ప్రెషర్ పెరిగితే మీ హార్ట్ వీక్ అవుతుంది, మళ్ళీ మీ కాలులో వాపు వస్తుంది, ఆయాసం పెరుగుతుంది. సో ఇప్పుడు లేదంటే థర్డ్ రీజన్ బ్రెత్లెస్నెస్. ఒకవేళ మీకు అనీమియా ఉంటే, మీ హీమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటే అప్పుడు మీకు ఆయాసం రావచ్చు. సో బేసిక్లీ ఇప్పుడు మీ హార్ట్ రిలేటెడ్, లేదంటే లంగ్ రిలేటెడ్, లేదంటే అనీమియా రిలేటెడ్ బ్రెత్లెస్నెస్ మేనిఫెస్ట్ అవుతుంది. బట్ దీంట్లో మోస్ట్ కామన్ రీజన్ ఫర్ బ్రెత్లెస్నెస్ మన లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే. మీరు చెప్పిన ప్రకారం 2-3 స్టెప్స్ వేసుకున్న తర్వాతే మీకు ఆయాసం వస్తుందంటే డెఫినెట్గా మీ లంగ్ కెపాసిటీ చాలా తగ్గింది. సో అట్లా ఉంటే పేషెంట్లో ఈ ILD ప్రాబ్లం ఉండడం ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అట్లా ఏదైనా మీకు అనిపిస్తే, డ్రై కఫ్ కంటిన్యూస్గా ఉంటే, లేదంటే కొంచెం నడిస్తే కూడా ఆయాసం అనిపిస్తే, లేదంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్ ఉంది, లేదంటే కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ అట్లా ప్రాబ్లం ఉంది, అప్పుడు మీకు ఆయాసం ఉంటే డెఫినెట్గా మీ పల్మనాలజిస్ట్ నుంచి విజిట్ చేయాలి. ఎందుకంటే ఈ ILD ప్రాబ్లం ఉంటే మీ సరిగా మందులు ఇస్తే ఈ ప్రాబ్లం తగ్గొచ్చు. బట్ ఒకవేళ మీ ఈ ILD ప్రాబ్లం మీ సరిగా డయాగ్నోస్ చేయట్లేదు, సరిగా ట్రీట్మెంట్ వేసుకోలేదంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి ప్రోగ్రెసివ్ అంటే పెరుగుతుంది. అట్లా పెరిగితే మీకు లైఫ్ లాంగ్ ఆక్సిజన్ అవసరం